కొనసాగుతున్నారు. ఇక్కడ మనం ఈ రిజల్ట్స్ మనం ఎలా చూసుకోవచ్చు? సో సైదా గారు మీరు ఇందాక చెప్తున్నట్టు కంటిన్యూ చేయాలి, ఎందుకంటే మీరు నేను క్వశ్చన్ అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మీరు. ఇప్పుడు మా శ్రీనివాసరావు గారు మాకు అడ్డుపడుతున్నాడు, బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు పెద్ద చెప్తున్నారు. అంటే మా శ్రీ చంద్ర గారు, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా తయారైంది, బలవంతుడిదే రాజ్యం అయిపోయింది, ప్రజాస్వామ్యం ముసుగులో మూకల పరిపాలన కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఎన్ని విషయాలు కూడా, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు కొంత ఎసులుబాటు ఉంటుంది రాజకీయాలు నడపడానికి, లేకపోతే పార్టీలను చీల్చడానికి, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే విధంగా వ్యూహాలు పన్నటానికి చూసాం. ఎంఐఎం పార్టీ కూడా 16 స్థానాల్లో మహారాష్ట్రలో పోటీ చేసింది. అలాగే మా అంబేద్కర్ గారి మనవడు పెట్టినటువంటి పార్టీ 100 స్థానాల్లో పోటీ చేసింది. బిఎస్పీ 249 స్థానాల్లో పోటీ చేసింది. ఈ విధంగా అన్ని పార్టీలు కూడా, అంటే ఇదో సామెత చూడండి, కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఈ యొక్క ప్రాంతీయ పార్టీ ఓటు చేయటం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఇదన్నిటితో పాటు, ఎందుకంటే మోడీ గారి మాయాజాలం చూసాం. ఈ రోజు ఒక పక్క ఈ దేశాన్ని ఈ అదానీ అంబానీలకు కట్టపెడతా ఉన్నా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి స్పృహ లేదు. మనం చూసాం, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 2,76,333 కోట్ల విలువ కలిగినటువంటి ప్రాజెక్టుల్ని 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఈ యొక్క అదానికి కట్టబెట్టినటువంటి పరిస్థితులు చూసాం. విమానాశ్రయాలు, పోర్ట్లు, విద్యుత్తు, అనేకమైనటువంటి మరి సోలార్ పవర్ ప్లాంట్, ఇలాంటి 2,76,333 కోట్ల రూపాయల ఇల్లు కలిగినటువంటి ప్రాజెక్టులు మరి మోడీ గారి సహకారం లేకపోతే అదాని కట్టబెట్టగలరా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్లు లంచాలు తీసుకోగలరా? ఈరోజు అమెరికాలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేట్ ఏజెన్సీ నుంచి మరి డబ్బులు వసూలు చేసి ఈ రోజు కేసులో ఇరుక్కున్నాడే అదాని. మోడీ సహకారం లేకుండా ఆ పని చేయగలడా? ఇదేనా దేశభక్తి? ఇదేనా దేశ ధర్మం? ఈ రోజు మాట్లాడుతూ ఉంటారు కదా భక్తులంతా కూడా, అంధభక్తులంతా కూడా, ఇది దేశం కోసం ధర్మం కోసం చేసామని. ఇది కూడా దేశం కోసం ధర్మం కోసం చేసేటువంటి పనేనా? ఇది ఇంటర్నేషనల్ రాజకీయాల్లో ప్రపంచ దేశాల్లో మన భారతదేశ పరువు ప్రతిష్టను దిగదార్చాడా మోడీ? ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కాకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు ఏదో తిరగదీస్తున్నా అన్నారు. ఎక్కడ? ఈ 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి. మరి 10-12 సంవత్సరాల్లో 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు. ఈ రోజు పేదరిక నిర్మూలన జరిగిందని చెప్పి మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారే. 81 కోట్ల మంది పేదలకి మీరు ఉచిత బియ్యం ఇస్తామని చెప్పుకుంటున్నారే. ఎక్కడ పేదరిక నిర్మూలన తగ్గింది? ఈ రోజు ఒకసారి మీరు పరిశీలించండి. ఆఖరి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉందో ఒకసారి మీరు గమనించండి. ఈ రోజు ద్రవ్యోల్బణం రేటు ఏ విధంగా దిగజారిపోయిందో చూడండి. తలసరి ఒక్కొక్క మనిషి మీద అప్పు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 1,84,000 రూపాయలు ఈ రోజు ఒక్కొక్క భారతీయుడి మీద ఈ దేశంలో అప్పు ఉందే. ఇవన్నీ చెప్పడంలో మీరు మోడీ గారి మాయ మాటలు పడిపోయి వీళ్ళంతా మరి ఈ ఓటు పోలరైజేషన్ పోయిపోయి ఈ దేశాన్ని నాశనం చేస్తా ఉంటే విల్సన్ గారు జాయిన్ అయ్యారండి. ఒక్క నిమిషం అండి, విల్సన్ గారు వచ్చారు, వారికి వెల్కమ్ చెప్పి మనం చర్చలోకి ఆహ్వానించుకుందాం. విల్సన్ గారు నమస్తే అండి. సో ఇప్పటి వరకు మీరు లేని లోటును మన ఎనలిస్ట్ గోసాల శ్రీనివాస్ గారు బాగానే పూర్తి చేశారు, మీకు బాగానే సపోర్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో మీరు ఎలక్షన్స్ మహారాష్ట్రలో విల్సన్ గారు మహారాష్ట్రలో పనిచేసిన మాన్య ఏంటి, అలాగే జార్ఖండ్ లో పనిచేయనటువంటి ఏం పని చేయలేదంటారు? జార్ఖండ్ లో, మహారాష్ట్రలో మీరు చూసుకుంటున్నారు, దూసుకుపోతా ఉన్నారు, మరి ఇక్కడ ఎందుకు వెనకబడాల్సి వచ్చింది? మేడం, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనోడు మేడం గారు ముందే చెప్పారు, మీరు వాస్తవాలు మాట్లాడతారండి. మీ ప్రశ్నలకి సైదా గారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అన్నారు. మరి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అంటే అది పార్లమెంట్ లో పెట్టండి, చర్చ పెట్టండి, లేకపోతే సుప్రీంకోర్టుకి వేశారు కదా. అలా అంటే ప్రపంచానికి పెద్ద అమెరికానే ఈ ఈవీఎంలు నమ్మట్లేదని చెప్తున్నారు కదా.
అందుకు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఈవీఎంలు వద్దని చెప్తున్నారు. మన ఉమ్, దేశంలో సుప్రీమసీ పవర్ సుప్రీంకోర్టు. ఉమ్, సుప్రీంకోర్టు చెప్పింది వినాలా? అంటే మీరు వినలేదంటే కోర్టుల మీద మీకు రెస్పెక్ట్ లేదని మేము అనుకోవాలా? కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు కుంభకోణం చేశాడంటే ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎవరు ప్రోడక్ట్? కాంగ్రెస్ ప్రోడక్ట్. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక విషక్తిమి. అయ్యా మీ దత్తపుత్రుడు అన్నా, వింటున్నా, మీ దత్తపుత్రుడు. మేము కాంగ్రెస్ లో చేస్తే లోపలేసాం, మేము లోపలేసాం అన్నా మేము లోపలేసాం, మీరేంటి? నేను చెప్పేది సరే ఓకే. Yes, మోడీ yes, గారే పూర్తిగా అదానికి ఉంది, తర్వాత అవకాశం Yes, మీ దగ్గర వరకు నువ్వు మాట్లాడతావు మళ్ళా. బీజేపీ సంబంధించిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఇక దత్తపుత్రుడని ఊహల మీద మన చర్చలు నడపలేం కదా. కానీ బట్ మీ కాంగ్రెస్ ఎట్టంటావు కాంగ్రెస్ అని? నువ్వు కాంగ్రెస్ అని ఎట్టంటావు చెప్పాయా? ఊరక మాట్లాడితే ఎట్టా వస్తున్నా? కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎందుకు నువ్వు ఊరకు గుడ్డ కలిసి నెత్తినేస్తావు? వాస్తవాలు మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ స్వయం అన్న తమ్ములకి అక్కడే అక్క చెల్లి అన్నయ్యకే పడట్లేదని మీరు ఒకటని ఎట్లా అంటారండి? మరి అది ఎంతమంది బాధ. ఎట్ట మాట్లాడతావు? అదే ఆయనే మీరు ఆగండి శ్రీనివాస్ గారు, మీరు ఆగండి, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. మీరు ఆగండి, మీ టైం అయిపోయింది. అయిపోయింది కదా. కాంగ్రెస్ టైం అయిపోయిందని అందరూ అనుకుంటుంటుంది. నా టైం అయిపోవడం ఏడైపోద్ది? మీ టైం అయిపోయింది, వచ్చింది దగ్గరకు వచ్చిన రోజులు. మీరంతా కుట్రలో కుతంత్రాలే. అయిపోయింది మీ బతుకు. ఇంకా మాట్లాడతారు మీరు. మీరు స్పృహ తప్పి మాట్లాడుతున్నారు. Yes, సైదా గారు. వన్ బై వన్ మాట్లాడొచ్చండి. ఉమ్. విల్సన్ గారు, మీరు మాట్లాడగలుగుతారు గారు. అందుకే నేనేమంటానంటే ఒక విష సంస్కృతి ఈ దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, అందులో డౌట్ లేదు. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషక్రిములే దేశవ్యాప్తంగా అక్కడక్కడ మనకు కనబడి అవినీతికి అలవాలం అవుతున్నాయి. అవినీతికి లెక్క పెడతావు ఎందుకు బ్రదర్? నువ్వు పద్ధతిగా మాట్లాడి నేర్చుకో. విశ్వపురుగు నువ్వు కూడా నిన్ను కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నువ్వు కార్పొరేషన్ చైర్మన్ చేశావు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన క్రమంలో రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు చైర్మన్ అయ్యాను. ఎంఆర్పిఎస్ ఉద్యమకారుణ్ణి, ఆ విషయం నీకు కూడా తెలుసు. తొందరపడకో. నా వెర్షన్ పోనీ, తర్వాత నువ్వు మాట్లాడు. సామాజిక వర్గ నేత ఆయన రేవంత్ రెడ్డి కూడా 100 కోట్లు ఇచ్చిపోయాడు. ఆయన అదానే ఎందుకు నారాయణ సెంటర్ 100 కోట్లు ఎందుకు ఇచ్చిపోయాడు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో కర్ణాటకలో అదాని డబ్బులు పెట్టారా? కుంభకోణం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అదాని మోడీ గారికి ఎన్నుకో చెప్పు. సైదా గారు మీరు మాట్లాడినప్పుడు విన్నారండి. కొంచెం విల్సన్ గారికి టైం ఇద్దాం. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ విన్నామండి. ఎన్నికల గురించి మాట్లాడు. ఎన్నికల గురించి మాట్లాడు. మాట్లాడా నువ్వేం కాబట్టి ఉన్నావు. నీకు మర్యాద ఉంటే సైలెంట్ ఉంటూ కాసేపు ఆగు. తర్వాత నువ్వు మాట్లాడు. ఉంది కమ్ముకుంటాడే. కాంగ్రెస్ ఒక పార్టీ కాదు, ఒక విషక్రిమి. భారతదేశాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ చెప్తానే కదా. చెప్తున్నాను ఈ రోజు కూడా ఎంఆర్పీ పార్టీ చెప్పుకుంటాను. జాతీయ పార్టీ పరిస్థితికి మాడుతున్నాను. నీకు బుద్ధి జ్ఞానం మాట్లాడచ్చు. లేకపోతే డిబేట్ నుంచి మేము బయటికి వెళ్ళమంటే వెళ్తాము. పోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ డిబేట్లు పెట్టుకున్నాం తప్ప ఏం జరుగుతుందనేది ఆన్ పాయింట్ మాట్లాడుకోవాలి అంతే తప్ప ఇట్లా పర్సనల్ గా వద్దండి. ఎస్ కంటిన్యూ విల్సన్ గారు. నేను అదే
ఆ. మీరు one by మీకు one కూడా టైం ఇస్తారు చెప్పండి, సైదా గారు. ఇచ్చండి. మీరు కూడా ఇప్పటి వరకు మాట్లాడారు కదా. మేడం గారు మీ పేరు సిరిచంద్ర అండి. చంద్ర మీరు చిన్న వయసులో తమిళంలో ఇన్ని బాధ్యతలు మోస్తున్నారు మేడం మీరు. ఆహా, మీరు సైలెంట్ గా యుద్ధాన్ని ఆఫ్- ఉండకూడదు. ఈ యుద్ధాన్ని ఆఫ్ చేస్తున్నారు మీరు. యా ఓకే అండి. ఓకే అండి. టైం చాలా మనకు తక్కువగా ఉంది. కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేయండి. మీ కన్క్లూడ్ చేయండి బీజేపీ నుంచి. విల్సన్ గారు మాట్లాడండి. విల్సన్ గారు. నేను ఏం చెప్తున్నాను, ఉమ్, నేనేమంటానంటే ఈవీల మీద పడ్డం అనేది అనాగరికం. ఇందాక బాలకోటే గారు చెప్పారు, మీరు కోర్టుకి వెళ్ళండి, న్యాయస్థానానికి వెళ్ళండి, న్యాయ తలుపు తట్టండి, తప్పు లేదు. ఓకే. ఇప్పుడున్న వ్యవస్థలో ఈవీల మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయాలా? ఎందుకంటే ఈవీలు సుప్రీం కోర్టు కండెమ్ కోర్టు అవుద్ది. లేదు మాకు బ్యాలెట్ కావాలంటే బ్యాలెట్ లో రమ్మనండి, పార్లమెంట్ లో చర్చ జరపండి, పార్లమెంట్ కు తీర్మానం చేసుకొని మీరు ఏ మూవ్ అని చేసుకోండి. మేమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఖచ్చితంగా ఏ వ్యవస్థ అయినా నాకైతే వ్యక్తిగతంగా అభ్యంతరం లేదు. ప్రజామోదం ఉండి ప్రజలు హర్షిస్తేనే ఎవరైనా నాయకులు అవుతారు. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో ఒక గెలుపుకి ఒక వ్యాఖ్యానం, లేకపోతే జార్ఖండ్ లో ఇంకొక వ్యాఖ్యానం, ఇటు వ్యాఖ్యానం కాబట్టి ఈవీఎం అనేది అది మీకు కొట్టుపోద్ది. ఇంకా దాని మీద చర్చ లేదు. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో గెలవడానికి కారణం ఏంటంటే శివసేన ఒక అసాంఘిక పొత్తు శివసేన కాంగ్రెస్ పార్టీతో పోవడం వల్ల ఈ రోజు శివసేన పూర్తిగా దెబ్బతిన్నది. ఎన్నికల ముందు బీజేపీతో పోయిన శివసేన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే జట్టు కట్టిందో ఆ ఓకే. పార్టీ జార్ఖండ్ లో ప్రజలు మరి లీడ్స్ లో అక్కడ సీట్లు తగ్గడానికి కారణం ఏమంటారు? వెనకంజలో ఉండడానికి అది కూడా చెప్పేసేయండి. జార్ఖండ్ లో వెనకబడితే మేము వెనకబడ్డాన్ని మేము అంగీకరిస్తాం, తప్పు లేదు. అదే విధంగా సోరెన్ సంబంధించిన వాళ్ళు జైలుకు పోవడం ఎన్ని సానుభూతి కొంత పని చేసి ఉండొచ్చు. అయినా మా అక్కడ బలహీన పడలేదు. మాకు సంబంధించిన మిత్రపక్షాలు కొంచెం వీక్ అయినాయి అంతే తప్ప యాజ్ ఎ బీజేపీ పార్టీ అక్కడ స్ట్రాంగ్ గానే ఉంది, అందులో ఏం సందేహం లేదు. కానీ నేనేమంటానంటే ఓటమిని అంగీకరిస్తాం మేడం, తప్పు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకరు గెలుస్తారు, ఓడతారు. ఓడిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు కాకుండా వారు గెలిచిన వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు కాకుండా అక్కడ అనేక సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ కు ఇద్దాం. ఫైనల్ గా ఏం చెప్తారు? కన్క్లూడ్ చేయండి సైదా గారు. అమ్మ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్యానల్ ద్వారా, దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాల, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనేటువంటి నిర్వచనం ఏదైతుందో ప్రజాస్వామ్యానికి అదే విధంగా జరగాల. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసమో లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల దీనికోసమో ఈ ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు. ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ ఈ యొక్క ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఈ యొక్క ఓటింగ్ యంత్రాల మీద, ఈవీఎంల మీద, ఎందుకంటే ఎలన్ మాస్క్ గారే దీని మీద మరి ఆయన మాట్లాడాడు కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ అవసరమైతే ఎలన్ మాస్క్ కి నోటీసులు ఇచ్చి పిలిపించి ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క సలహాలు తీసుకోవాలా. అవసరమైతే ఆయన్ని మరి కూర్చోబెట్టి ఈవీఎంల ట్యాంపరింగ్ ఏ విధంగా జరుగుతుందో చూపించాలా ఈ దేశ ప్రజలు. ఎందుకంటే ఒక్క భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా మరి ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పోస్టల్ యొక్క బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే విధంగా త్వరలో బీజేపీ వారికి మహారాష్ట్ర నుంచి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ గా. మీకు కూడా జార్ఖండ్ నుంచి ఏం జరుగుతుందో తెలియదు, లీడ్స్ అయితే మీకే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వారికి మీకు కూడా జార్ఖండ్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి ప్యానెల్ లో పాల్గొన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మొత్తానికి మనం చర్చ ముగించే ముందు ఒకసారి మనం లీడ్స్ చూద్దాం. ఇటు మహారాష్ట్రలో చూసుకుంటే మహాయుతి 210 సీట్లలో ఇప్పటికే 7 గెలుపొందింది. అలాగే గెలుపు అంటే క్లియర్ కట్ గా 7 అయితే గెలుచుకున్నారు. అలాగే ఎంవీఏ 58 స్థానాలు, అలాగే ఇతరులు 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక జార్ఖండ్ కూడా చూసుకుంటే మనం 51 స్థానాల్లో జేఎంఎం ఉంది, ఇతర పార్టీలు కలిసిన కూటమి ఉన్నారు. అలాగే బీజేపీ అయితే 29 స్థానాల్లో 29 స్థానాలు లీడ్ లో ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్, ఎలక్షన్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.